శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, బాలగ్రహ పీడకలలు, స్త్రీ పురుషులకు ప్రత్యేకించి వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 25వ తేదీ బుధవారం తిథి నాడు తులారాశి జాతకులు మధ్యాహ్నం 3:30 తర్వాత మీ జీవితంలో జరగబోయేది ఇదే. ఖచ్చితంగా మీరు ఆలస్యం చేయకుండా వీడియోని చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఈ రోజున మీకు మీ యొక్క స్నేహితులు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తారు. వారు వారి స్నేహితులు కావచ్చు, లేకపోతే గనక వారి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఎవరైతే వస్తున్నారో మీ యొక్క జీవితంలోకి ప్రత్యేకించి ఈ రోజున మీ స్నేహితుల రీత్యా పరిచయం కాబోతున్న ఆ వ్యక్తి క్రియాశీలక పాత్ర మీ జీవితంలో పోషించబోతున్నారు. మీ యొక్క ఆలోచనలు ప్రభావితం చేస్తారు. వారిని పరిచయం చేసుకోవడం మీకు చాలా వరకు కూడా భవిష్యత్తుకు పునాదిగా చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఇలా జరగబోతూ ఉన్నది. ఆ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి రావడంతోనే మీ జీవితంలో పాజిటివ్ వైబ్స్ కలిగినట్లుగా మీకు అనిపిస్తుంది. ఎందుకంటే వారి మాట, నడవడిక మొత్తం కూడాను మీ మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటాయి. వారితో సమయాన్ని గడపాలని అనిపిస్తుంది. మామూలుగానే ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అయితే మీ మేలు కోరే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తే వారిని కూడా ఖచ్చితంగా నమ్ముతారు. వారి యొక్క ఆలోచన విధానం మీకు నచ్చుతుంది. మీకు ఎన్నో రకాల సమస్యలు ఉండవచ్చును. అయితే అన్ని సమస్యలకు మూల కారణము మీ యొక్క ఆలోచన విధానమని వీరితో మాట్లాడాక అర్థమవుతుంది. ఏ పరిస్థితుల్లో ఎలా మెలగాలి, ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు అనేది ఎలా తెలుసుకోవాలి, ధన విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, మీ యొక్క ఆలోచనలకు పదును పెడుతూ జీవితంలో ఎలా మీరు గెట్ ఇన్ కావాలో కూడా మొత్తం వారు మీకు తెలియచేస్తారు. ఈ రోజున వారితో కలిసి విందు వినోదాలకు కూడా వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, భగవంతుడు మనకి మేలు చేకూర్చాలి అన్నప్పుడు మన జీవితంలోకి ఎవరో ఒకరిని పంపిస్తూ ఉంటాడు. వారు వీరు అని ఈ రోజున మీరు అర్థం చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీ వలన కాకుండా పోరాడుతూ ఉన్నటువంటి సమస్య, ఆ యొక్క సమస్యను వారికి తెలియచేయండి. మీ యొక్క ఇబ్బంది వారికి తెలియచెప్పండి. ఆ యొక్క సమస్యకు తగిన పరిష్కార మార్గాలు వారు తప్పక చూపిస్తారు. ఈ రోజున మిమ్మల్ని అనుకోని ఖర్చుల నుంచి కూడా వారు బయటపడేస్తారు. అలాగే మీ వలన ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వారి పట్ల మీ యొక్క క్షమాపణ తెలియచేయమంటూ మీ యొక్క మనసును ఉద్రేకపరుస్తారు. మీలో ఉన్నటువంటి సలక్షణాలు బయటికి తీసుకొచ్చి అవలక్షణాలను సలక్షణాలుగా మార్చే విధంగా వారి యొక్క కృషి క్రియాశీలకంగా మార్పు అనేది కలగబోతూ ఉన్నది. మొత్తం మీద ఖచ్చితంగా ఈ రోజున మధ్యాహ్నం 3:30 దాటాక తులారాశి జాతకుల యొక్క జీవితం సమూలంగా మార్పు అనేది చెందబోతూ ఉన్నది. ఈ యొక్క వ్యక్తి రాకతో ఇలా జరగబోతుంది. అంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.